ఆశా వర్కర్లకు సంబంధించి జరుగుతూ ఉన్న ఈ ధర్నాలో మా పార్టీ వైపు నుండి పూర్తిగా వాళ్లకు సంఘీభావం తెలియజేస్తాం. ఆ రోజు 1500 ఉన్న జీతాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గొప్ప మానవీయ కోణంతో ఆశా వర్కర్లు పడే కష్టాన్ని చూసి కేసీఆర్ గారు ఆనాడు వాళ్ళ జీతాన్ని 1500 నుంచి 9750 చేసినారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు 9700 ఇచ్చినారని చెప్పి ఆ రోజు అర్రాజు పాడి మేము 18,000 ఇస్తాము, 100 రోజుల్లోనే నేను రాగానే 100 రోజుల్లోనే 18,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలందరికీ వాగ్దానం చేసింది. నిజానికి ఎంత భావదరిద్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనీసం ఈ ఆశా వర్కర్లు చేసే పని కూడా తెలియదని, ఆశా వర్కర్లు ఏం పని చేస్తారో అని కూడా ఆయనకు తెలియదు. వాళ్ళు పడే కష్టాలు, ఇంటింటికి పోయి జ్వర సరళలు కానీ, గర్భిణులు చూసుకోవడం కానీ, వ్యాక్సినేషన్లు కానీ, ఎట్లాంటి వెట్టి చాకరి ఉన్నా కూడా ఆఖరికి బియ్యంలో జాబ్ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటింటికి తిరిగి వాళ్ళు చేస్తున్న కష్టం వర్ణించలేనటువంటిది. అలాంటి కష్టాలు పడుతూ ఉంటే మహిళలకి 33 నెలలు అయిపోయింది ఇప్పటికి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 100 రోజుల్లో చేస్తా అన్నది 1000 రోజులు అవస్థా ఉంది. ఇంకో వారం అయితే 1000 రోజులు అవస్థా ఉంది. కనీసం రూపాయి జీతం పెంచలేదు. కనీసం అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పటికీ వాళ్ళని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకుపోయి జైలులో కూర్చోబెట్టడం, మహిళలన్న కనీస గౌరవం లేకుండా, మహిళలన్న కనీస మానవీయ కోణం లేకుండా వాళ్ళని పెట్టిన కష్టాలు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి జీతాలు పెంచడం ఎరకలే కదా, కానీ వాళ్ళని మాత్రం రోజు పొద్దున్నే కష్టపడతా ఉన్నాడు. అందుకొరకే చెప్పేది, ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే మా ఊర్లలో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మా కాన్స్టిట్యున్సీ గ్రామీణ ప్రాంతంగా మాట్లాడుతూ ఉన్నారు. సత్య హరిశ్చంద్రుడు ఎప్పుడూ అబద్ధం చెప్పలే, రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక నిజం చెప్పలే. ఆ పరిస్థితిలో ఉంది వాళ్ళ రాష్ట్రం. కనీసం ఇప్పటికన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, వాళ్ళ బాధలు ఏందో కనుక్కోండి, కనీసం వాళ్ళు చేసే పనిని కనుక్కోండి. ఉత్తుత్త సినిమా డైలాగులు కొట్టి 9750 కేసీఆర్ ఇస్తే 18,000 ఇస్తాను సినిమా డైలాగులు కొట్టడం కాదు. వాళ్ళు చేసే పని ఏందో తెలిస్తే మీకు 100కు 100% మీరు వెంటనే వాళ్ళ జీతాలు పెంచుతారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఆశా వర్కర్ను పిలవండి, కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళు మా తెలంగాణ మహిళలు, హాస్పిటళ్లకు ఊర్లకు ఉన్న వారధి వాళ్ళే. ఇవాళ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి పోవాల్సింది వాళ్ళే, వ్యాక్సినేషన్ గురించి పోవాల్సింది వాళ్ళే, ఎన్సీడీ డిసీజెస్ గురించి పోవాల్సింది వాళ్ళే. దయచేసి రాష్ట్ర పరిస్థితి ఏముందో కూడా మీకు చెప్పగలుగుతారు వాళ్ళు. రాష్ట్ర ఆరోగ్య పరిస్థితి గురించి వాళ్ళ మీకు చెప్పాలంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీకు ఈ ఆశా వర్కర్లే. దయచేసి ఇప్పటికన్నా వాళ్ళని పిలిచి వాళ్ళతో కూర్చొని, ఈ అరెస్టులు మానేసి వాళ్ళని మీ ఆఫీస్లో వాళ్ళతో కూర్చొని వాళ్ళ కష్టాలను తెలుసుకొని కొన్నన్నా నెరవేర్చాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. దయచేసి ఇప్పటికన్నా నిద్ర లేవండి, వాళ్ళు పడుతున్న బాధల గురించి కనుక్కోండి. రోజు వాళ్ళని మీరు పెడుతున్న అవస్థ, వాళ్ళని పెడుతున్న గోస చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గారిని ఇప్పటికైనా కోరుతా ఉన్నాను. 1000 రోజులైంది, ఇప్పటికన్నా మీ ఆలోచన మార్చుకొని వాళ్ళకి సాయం చేయాల్సింది కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.